హలో, ఫన్ ఇంకా అవ్వలేదు. ఇప్పుడు మీ అందరికీ ఒక ముఖ్య గమనిక. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల ఏవీ ప్లే చేస్తున్నాం. ప్లీజ్ అందరూ కూర్చోండి. కూర్చోండి. ఏబీ ప్లీజ్. మల్లికా ప్రతాప్ ముద్దుల తనయుడు, పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఏకైక వారసుడు, పీపీ ప్లాంటేషన్స్ కి వైస్ చైర్మన్, అందగాడు, అందరివాడు, ప్లాంటేషన్లో అందరినీ బంధువుల్లా చూసేవాడు, అక్కడున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చినవాడు, ఇచ్చిన మాటకి విలువ తెలిసినవాడు, ఆ మాటని పీటల వరకు తీసుకునొచ్చి ఇంకా ప్రేమకి ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదని నిరూపించినవాడు, మనసున్న మహారాజు మా ధ్రువ ప్రతాప్. వసు, ఇప్పుడు నీ గురించే. నా గురించి ఇంత గొప్పగా చెప్పడానికి ఏముంది సార్? నా గురించే ఇంత గొప్పగా చెప్పారంటే నీ గురించి ఇంకా గొప్పగా చెప్పొచ్చు. వసుంధర గారు ఏవి ప్లీజ్. తేయాకు తోటల్లో చందమామ, అందరి ప్రేమని పంచుకున్న బుట్టబొమ్మ, నిలువెత్తు సంస్కారానికి రూపం, తన ప్రతి కదలిక ఒక మంగళ స్వరూపం, చదువుల్లో చుక్క, చలాకీతనంలో సూర్యకిరణం, ఇది మా వేదిక నుంచి వెలుగులు చిందిస్తున్న నక్షత్రం. వసుంధర మాట్లాడుతున్న మాటలు ప్లే అవుతాయి. బావా, బావా, ఎందుకలా ఉన్నావు? ఏమైంది నీకు? అంటే నన్ను నమ్మలేదు కదా? నాకంటే ఎక్కువ నిన్నే నమ్ముతున్నాను వసు. మరెందుకు ఇలా తప్పించుకుంటున్నావు? నువ్వే నా ధైర్యం అనుకున్నాను బావా. అలా వదిలేసి వెళ్ళిపోతావా? ఎందుకో తెలీదు, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావని భయం వేసింది. బావా, నేను నిన్ను ప్రేమించాను. ఒక ప్రశాంతమైన జీవితం నీతో ఊహించుకుంటున్నాను. ఆగు. దయచేసి అది నాకు దూరం చేయకు.
ఆ వీడియోలో ఫేక్ అంటావా? ఆ మాటలు నువ్వు మాట్లాడేవి కాదు అంటావా? నేనే కానీ నువ్వేంటో నాకు ముందు నుంచే తెలుసు. హ, కానీ ఇంత దిగజారిపోయావని నాకు తెలీదు. నా కొడుకు నిన్ను పిచ్చివాళ్ళ ప్రేమించాడు కదే, వాణ్ణి ఇంత మోసం చేస్తావా? మేడం, నేను ధ్రువ సార్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమించాను. ఛీ, నోర్మై. నీ అవసరానికి వాడుకున్న మాటలకి ప్రేమ అని పేరు పెట్టుకో. మేడం, ఆ వీడియోలు ఎప్పుడో ఎస్టేట్లో మాట్లాడుకున్నావు మేడం. కార్తీక్ అంటే నువ్వేనా? ఇన్ని రోజులు వాడెవడో ప్రేమిస్తున్నాడని తెలుసు. ఆ మహానుభావుడివి నువ్వేనన్నమాట. ఒక్క మాట అడుగుతాను. ఈ పెళ్లి సక్రమంగా జరగాలి అని ఆ వసుంధరి అనుకుంటే ప్రేమించిన వాడితో పెళ్లి జరిపిస్తుందా? సంస్కారం గల అమ్మాయి అయితే దూరం పెడుతుంది. ఇలా గదిలో గడిపెట్టి మాట్లాడదు. మేడం, మీరు అనుకున్నట్టు ఆ గదిలో ఏం జరగలేదు మేడం. మరి పావుగంట క్రితం ఏం చేశారు?